హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మన సొసైటీలో మనం చూస్తూ ఉంటాం, రెండు రకాల వాళ్ళైతే ఉంటారు. ఒకరైతే మనం బాగా ఎర్న్ చేస్తున్నాం, మనకెందుకు అని చెప్పి ఉండేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అసలు ఏమీ లేకుండా అన్నం కోసం అలబటిస్తూ ఉండే వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. సో ఎర్న్ చేస్తుండే వాళ్ళు, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు మనకెందుకు అని చెప్పి సైలెంట్గా ఉండకుండా, నాకు తెలిసిన ఒక మనిషిని ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నా. ఆయన ఎలా అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు అండ్ డబ్బు లేని వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు, డొనేషన్స్ ఇస్తూ ఉంటారు, రక్తదానం చేయడం, అన్నం డొనేషన్ చేయడం, ఇలా చాలా గొప్ప పనులు చేస్తూ ఉంటారు. ఇవాళ అయితే ఆయనతో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం, మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం అండ్ పిలిచేద్దాం ఆయన్ని. యోగానంద్ గారు శ్రీకాళహస్తి వాస్తవ్యులు. శ్రీకాళహస్తిలో ఆయన అయితే ఆర్టీఐ సెక్రటరీ మరియు హ్యూమన్ రైట్స్ సెక్రటరీగా కూడా వర్క్ చేస్తున్నారనమాట. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఆలోచన కలిగిన వారు యోగానంద్ గారిని అయితే మనం పిలుద్దాం. వచ్చేయండి. నమస్తే అండి యోగానంద్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఓకే, చెప్పండి, మీరు అసలు ఈ ఫీల్డ్కి రావడానికి కారణం ఏంటి? అండ్ ప్రజలకు ఇలా హెల్ప్ చేయాలి అని చెప్పి డొనేషన్స్ చేయడం, రక్తదానం చేయడం, అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇది ఇప్పటి నుంచి కాదు, నేను ఒక 5 yearsగా చేస్తున్నాను. 5 yearsగా నేను బయట రాలేదు అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల నేను బయట రావాల్సి వచ్చింది. లేకపోతే అసలు ఇంత దూరం నేను ఇట్లా లోపల చేయడం ఇష్టం, కానీ పైన నాకు ఇట్లా న్యూస్లోకి రావాలనే అంత ఆలోచన లేదు, అంత ఆలోచన లేదు, అసలు ఆ ఉద్దేశం కూడా లేదు మాకు. ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఇష్యూ జరిగిన దానివల్ల దీన్ని ఫోకస్ చేసి సోషల్ మీడియా అంతా వైరల్ అయింది. మా ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ చేశారు, మాకు లోకేష్ అన్న కూడా సపోర్ట్ చేశారు బాగా. మనకి ఎస్పీ గారు చేశారు, కలెక్టర్ గారు అందరూ మాకు హెల్ప్ చేసి. మేము విన్నాము, అదే న్యూస్లో ఈ మధ్య రీసెంట్గా కూడా ఒక ఇష్యూ గురించి వచ్చింది. అండ్ ఇంకొక విషయం, మీరు అసలు ఈ 5 years ముందు నుంచి చేస్తున్నారని కూడా మేము విన్నాం. కానీ ఎందుకు ఇప్పుడు బయటికి రావాలనుకున్నారు? ఇన్ని ఇయర్స్ ఎందుకు అసలు బయటికి కనిపించకుండా ఇవన్నీ చేయడం సేవలు? అది నేను చెప్పేది ఏంటంటే, అసలు ఇది కూడా ఇప్పుడు కూడా మేము బయట వచ్చిన్నాము. ఈ లార్జ్ ఇష్యూ ఎప్పుడైతే మాకు ఎదురైందో మేము రావాల్సి వచ్చేసింది. ఎందుకంటే రాకపోతే అపోజిషన్ వాళ్ళు పవర్లో ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో మేము న్యూస్లోకి రావాల్సి వచ్చింది. ఆ న్యూస్ వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఏది చేసినా న్యూస్లోకి వెళ్ళిపోతుంది. చిన్న ఏదన్నా డొనేట్ చేసినా, లేకపోతే నేను హైకోర్టుకి వెళ్ళా, ఎక్కడికి వెళ్తున్నా కూడా ఇది న్యూస్కి వెళ్ళిపోతుంది. నేను ఇన్ని సంవత్సరాలు హైకోర్టుకు పోయింది ఏది రాలేదు, ఇప్పుడు వస్తుంది. అంటే నేను ఇట్లా చిన్నదానికి ఇన్సిడెంట్ నుంచి నేను అసలు ఆ ఇష్యూ గురించి ఏమైంది? లాడ్జ్లు ఏదో రేట్స్, ఈ ప్రాబ్లం ఏదో వచ్చింది న్యూస్లో అయితే మేము చూసాం, మీరు చెప్పండి ఏంటి? లార్జెస్ట్ అంటే అది ఇక్కడ కాళహస్తిలో ఏంటంటే బ్రోకర్స్ది ఎక్కువ హవా. ఒకే అతను 9 లాడ్జీలు మెయింటైన్ చేస్తూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. అది మేము చాలా రోజులుగా ఫైట్ చేస్తున్నాము, మాకు ఎక్కడ చేయలే, అవకాశం లేకుండా పోయింది. దాంట్లో కొంతమంది ఆ బ్రోకర్స్లో కూడా మాకు మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారు. వాళ్ళ మాట కూడా ఎవరు వినక కొద్దిగా అది ఇష్యూ అయ్యి ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్ళాము, కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము. మా హ్యూమన్ రైట్స్ సార్ కానీ ఆర్టీఐ వాళ్ళు కానీ మంచి రెస్పాండ్ అయ్యి మాకు కొద్దిగా హెల్ప్ చేశారు. ఆ విధంగా మేము కొద్దిగా ఇట్లా చేయాల్సి వచ్చింది. అంతా సాల్వ్ అయిపోయింది. సార్ బాగా హెల్ప్ చేశారు. మెయిన్ మాకు అసలు సార్ బాగా మాకు హెల్ప్ చేశారు. యోగానంద్ గారు, మీరేదో హైకోర్టుకి వెళ్ళారు అది ఇది అన్నారు కదా, అసలు దేనికి వెళ్ళారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టుకి ఎందుకు వెళ్ళాలంటే మామూలు రెగ్యులర్గా వెళ్తుంటాం కేసుల మీద. కానీ ఇప్పుడు బ్యాంకర్స్, ఈ ఫైనాన్స్ కంపెనీస్ ఎక్కువ ప్రెజర్ వల్ల చాలా మంది డెత్ అవుతున్నారు, చనిపోతున్నారు. బ్యాంకర్స్ ఓకే, ఈ ఫైనాన్స్ కంపెనీస్ ఎక్కువగా ఈ లోన్స్ ఇచ్చేసి ఇంట్రెస్ట్ ఎక్కువ వేసేసి కట్టే వరకు, లోన్ తీసుకునే వరకు వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. లోన్ తీసుకున్నాక కస్టమర్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళు చనిపోయేలాగా ప్రవర్తిస్తున్నారు. నేను ఒక కేసు చూశాను. ఫస్ట్ కేసు ఐడి కార్డ్స్ ఉండవు, ఒక మాఫియా లాగా, ఒక రౌడీ షీటర్స్ లాగా వస్తారు, దబాయిస్తారు, ఇంటికాడ గొడవలు చేస్తారు. విలేజర్స్ ఏంటంటే అసలు వాళ్ళు ఏదో గుట్టుగా జరిగిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇళ్ళపైకి వెళ్ళి వాళ్ళని తిట్టడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని దూషించడం, ఐడి కార్డు చూపించమంటే చూపించుకోవడం. ఎవరంటే మేము పలానా వాళ్ళు అని చెప్తారు, కానీ పలానా వాళ్ళని చెప్పినా కూడా ఎట్లా తెలుస్తుంది? మనకి ఐడి కార్డు కావాలి కదా, వీడియో తీసి తీనేరు. మేము డైరెక్ట్గా వెళ్ళాము, డైరెక్ట్గా ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తే కూడా వీడియో మేము తీసి తీయడం లేదు. ఎందుకు తీయరు అని చెప్పి మేమంతా గట్టిగా మాట్లాడితే మా టీం అంతా పోయాం, టీంతో కూడా పోయి వాళ్ళతో మాట్లాడాము. ఆ గొడవ జరుగుతున్నప్పుడే పోయి మాట్లాడాము. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఏమంటారు, మాకు కాళహస్తిలో పీపీ మా బాబాయ్, మాకు పొలిటికల్గా పవర్ ఉంది కాళహస్తిలో. వాళ్ళు ఎవరు కాళహస్తి అని నేను చూడలే. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు టీవీకి ఎక్కేసి, అదే ఈ దీంట్లోకి ఎక్కేసి మాకు రౌడీజం లాగా, వాళ్ళ మాఫియా లాగా చేస్తున్నారని
ఫస్ట్ కేసు హైకోర్టు కేసాం, అది రన్నింగ్లో ఉంది. వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు కంపెనీ పేరు ఇచ్చేసాం, వాళ్ళ మీద కేసులు అయినాయి, జరుగుతున్నాయి. 3 కేసులు చేసాం, 3 రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కూడా చేస్తున్నాము. అంటే మీ ఫ్యామిలీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందనా లేదా బయట వాళ్ళకి? బయట వాళ్ళే మేడం, ఫొటోస్ చూపిస్తాను మీకు, ఫొటోస్ కూడా ఉన్నాయి. కళాసి సరౌండింగ్స్లోనే ఒక 3 డెత్లు అయినాయి బ్యాంకర్స్. ఓకే, మీరు మీకోసం కాకుండా బయట వాళ్ళ కోసం ఇదంతా? మాది కూడా వస్తుంది, కానీ మాది ఇప్పుడల్లా లేదు. మాది ఏంటంటే మన రెగ్యులర్గా పోతుంది, వాళ్ళు ఏంటంటే ఇష్యూ చేస్తారని మేము అలా బయట వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా. ఇప్పుడు ఆల్రెడీ మేము చేసేదానికే మాకు ఎన్నో ప్రెజర్ కాల్స్ ఉన్నాయి, వార్నింగ్ కాల్స్ ఉన్నాయి, థ్రెట్ కూడా ఉంది మాకు. వాళ్ళకి ఏముంది, డబ్బు ఎంతసేపు, బ్యాంక్ వాళ్ళు ఫైనాన్స్ కంపెనీస్ ఎంతసేపు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు బ్యాంక్స్ అంటున్నారు, అది బ్యాంక్ లోన్ యాప్సా లేకపోతే నార్మల్ బ్యాంక్స్? ప్రైవేట్ బ్యాంక్స్ ఫైనాన్సెస్. ప్లస్ ఏంటంటే ఈ గవర్నమెంట్ అలాంటి అంతా చేయరు, కట్టకపోతే వాళ్ళు లీగల్గా వస్తారు. మేము లీగల్గా రామంటున్నాం. మీకు కస్టమర్ పేమెంట్ చేయలేదు, వాళ్ళు చేయడం లేదు, వాళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదు, ఫోన్లు ఎత్తడం లేదు, డైరెక్ట్గా దీంట్లో రండి, హైకోర్టు, కోర్టులు ఉన్నాయి, మీకు కోర్టు ఉంది. కోర్టు ద్వారా రాకుండా రౌడీజంగా ఒక 5 మంది వచ్చేసి ఇళ్ళ కాడ గొడవ చేసి వాళ్ళు పరువు నష్టం కదా, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టేస్తాం మేము. ఈసారి నెక్స్ట్ ఏది జరిగి మా నోటీస్కి వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎవరో చెప్పకుండా ఇంటికాడికి వచ్చి రచ్చ చేస్తే క్రిమినల్ కేసులు 100% చేపిస్తాం. ఇప్పుడు డెత్స్ అన్నారు కదా, మీకు తెలిసి జరిగాయా? 100% జరిగాయి. ఫస్ట్ కేసు డెత్ కేసు, వాళ్ళు అంటే సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్ ఇది ఫోన్ కాల్స్, ఇంటికాడికి వచ్చి గొడవ చేసి సూసైడ్. చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లలు వైఫ్ ఎలా బతకాలి? వీళ్ళు ఇచ్చే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి ఇంట్రెస్ట్ అంతా 2 రూపీస్ ఇంట్రెస్ట్. చిన్న క్యాలిక్యులేషన్ ఉంది దీంట్లో. 2 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే 10 లక్షలకి 20